పీవీకేబీఆర్ న్యూస్కి స్వాగతం. ఆధుని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నాయకులు సీను అధ్యక్షతన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వివిధ సంఘాలు పార్టీల నాయకులు హాజరు కాగా ఆదోనిలో ఒక ప్రైవేటు కళాశాలలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ మాట్లాడుతూ ఆదోని ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సీను మరియు వివిధ సంఘాల నాయకులు పోరాడటం శుభ పరిణామమని, ఇలాంటి పోరాట యోధుల వల్ల ఆదోని భవిష్యత్తు సురక్షితంగా ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోపక్క ఆదోని ప్రజలు ఒక డాక్టర్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అతడు ఆదోనిని ఒక పేషెంట్గా మార్చి వేశాడని ఎద్దేవా చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో తన రాజకీయ పరపతి పెంచుకోవడానికి మాట్లాడుతున్నాడు తప్ప ఆ ఆదోని సమస్యలు తీర్చిందేమీ లేదని విమర్శించారు. మోడీ తన మాట తీసేరని గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే మరి అదే నిజమైతే ఆయన మోడీ దగ్గర కూర్చొని ఆదోని మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని నూర్ అహ్మద్ సవాల్ విసిరారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వందల మంది డాక్టర్స్ వస్తారు మనకి, మన వందల పల్లెలకి వాళ్ళు భరోసాగా ఉంటారు. ఈరోజు మెడికల్ అయితే ప్రైవేట్ అయితే ఏమవుతుందంటే ప్రతిదీ డబ్బుతో కొనాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారు మరొకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి వీళ్ళు ఎంత డెవలప్ చేసినా కూడా ఒక పడవకి ఒక రంధ్రం ఎలా దెబ్బతీస్తుందో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అలా దెబ్బతీస్తుంది చంద్రబాబు గారి ప్రభుత్వానికి, అలా నమ్ముతున్నాము. రెండో విషయం ఏమంటే ప్రజాసంబద్ధంగా ఫైట్ చేస్తున్న వారిపై మరి దారుణంగా ఆ రోజు పోలీసులు వ్యవహరించడం చాలా దుర్మార్గం అంటే దీన్ని ఖండిస్తున్నాము. వారికి చట్టపరంగా మరి ముందుకు వస్తామని ఎస్డీపీ వకీలు చెప్పడం చాలా సంతోషం. అదేవిధంగా మా తరఫున కూడా ఎంహెచ్పిఎస్ తరఫున కావచ్చు, ఆదోని జిల్లా సమితి వివిధ సంఘాల తరఫున మేము వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాము. బ్రదర్, మీకు సిపిఎం అనే గొప్ప ఆర్గనైజేషన్ ఉంది, కానీ మేము కూడా ఉన్నాము, మీకు భరోసా ఇస్తున్నాము. ఇక చివరి విషయం వచ్చేసి మరి ఆదోని మనము ఒక డాక్టర్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. ఈ డాక్టర్ అయినా కనీసము అసెంబ్లీలో మన మెడికల్ కాలేజీని కాపాడతారంటే ఈ డాక్టర్ కూడా మన ఆదోని ఒక పేషెంట్గా మార్చేశాడు. ఈయన పోయి ఆడపోయి అసెంబ్లీలో నన్ను చూడని అందం చూడని బిల్డప్ ఇచ్చి సరిపోయింది తప్ప ఆడపోయి కనీసం మేము వెనకబడిన ప్రాంతము, మాకు జిల్లా లేట్ ఇస్తున్నా కనీసం మెడికల్ కాలేజ్ ఇవ్వాలని ఒక చెప్పే ధైర్యం కూడా ఈ యొక్క ఎమ్మెల్యేకి లేకపోవడం చాలా సిగ్గుచాడు. ఎందుకంటే అసెంబ్లీకి ఎందుకు పంపించిన ఎమ్మెల్యేని మా కోసం మాట్లాడమని, మా సమస్య పిల్లలు ఈరోజు జైలుకు పోయేంత వరకు ఫైట్ చేస్తున్నారంటే ఇంత పెద్ద సమస్య, మరి ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడడం లేదని పార్థసారథిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. కేవలం ఆయన ఏదో నెలకు జీతం తీసుకునేకో లేకుంటే ఆయన గొప్ప పెద్దరికం చేసుకోవడానికి ఎమ్మెల్యే గెలిపలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలాసార్లు చెప్పినాడు, ఏమన్నాడు, నేను చెప్తే మోడీ నా మాట తీసేయడు అన్నాడు. మరి పోయి మోడీతో కూర్చో, కూర్చొని సాధించి మెడికల్ కాలేజు అంతే. ఉత్త పిట్టల ద్వారా మాటలు ఎమ్మెల్యే. కాబట్టి ఏదైనా సరే మనం ఈరోజు అన్ని పార్టీలు కలిసినాము, ఖచ్చితంగా ఇది శుభపరిణామము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మెడికల్ కాలేజీని కాపాడుకుందాము. దీనికి ప్రజాసంబద్ధంగా జరిగే ప్రతి పోరాటానికి ఎంహెచ్పిఎస్ తరఫున కావచ్చు, ఆదోని జిల్లా సమితి తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలియజేస్తూ మీరు మరింత తగ్గొద్దు బ్రదర్ సీను, ఖచ్చితంగా అలాగే ముందుకు పోండి. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప ఖచ్చితంగా సాధిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.